జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 ఏళ్లు అధికారంలో ఉండి అక్రమాలకు, దందాలకు, వసూళ్లకు పాల్పడి అధికారం పోయి ఓటమిని జీర్ణించుకోలేక వారి ఆటలు సాగక మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, దందాలు, వసూళ్లకు పాల్పడిన ఏ పార్టీ నాయకులైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్స్ కన్నా ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందే అక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అవి మన ఆధారాలతో సహా మన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత ఇంకా చెప్పాలంటే ఆనాలంటే కొన్ని అనలేం కదా. ఎంత ఇదిగా ఉన్నారంటే మనుషులు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళే అన్ని చేస్తారు. శుద్ధ పుస్తలు లెక్కొచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అందులో తీసుకున్న వాళ్ళే వచ్చి పెడుతుండ్రు కదా. అంటే చేసే తప్పంతా చేసేసి ఇంకా వచ్చినా నేను శుద్ధ పుస్తలు వచ్చిన కూర్చున్నా చూడండి. ఇంకా ముందే వీళ్ళకేదో ఇది కథ తెలిసేటట్టుంది. ముందే మనమే వెళ్ళి అరే వీళ్ళే చేసిండ్రని చెప్తే అయిపోతుంది కదా, నమ్ముతారు జనాలు అనుకుంటారు. జనాలు అనిపించే కింద లెక్క కడుతున్నట్టుండ్రు. రాళ్ళు పట్టుకొని జనాలు బయలుదేరుతారు ఇట్లాంటి ప్రయత్నాలు కనుక చేస్తే తప్పకుండా. ఇది నా దృష్టికి వచ్చిన ఎంబటే అందరు అధికారులతో, పోలీస్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి మొన్న మాట్లాడుకుంటూ అంటున్నారు కదా, ఏసీపీ తోటి మాట్లాడినా, డీసీపీ తోటి మాట్లాడినా, సిపి తోటి మాట్లాడినాను. అరే మీరు మాట్లాడేదేంది, మీకన్నా ముందు నేనే మాట్లాడినా. ఎందుకంటే మాది ఆవగింజంతా కూడా తప్పు లేకుండా మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తుండ్రు కదా. ఒక్కొక్కరు తమాషాలు ఏందో తప్పకుండా ఇప్పటి నుంచి చూస్తాం. ఈ తమాషాలు ఎక్కడి దాకా మీరు ఇట్లాంటి నాటకాలు ఆడతారో కూడా చూస్తాం. మరి చేసి ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినరో అది ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అని సంబంధం లేదు, వేళ్లతో సహా కనుక్కొని మాకు చెప్పమని చెప్పినాం. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి పైన యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అట్లనే ఆ వెంచర్ అనేది కూడా పర్మిషన్ లేకుండా ఏదో చేసిండ్రు. అది మన అధికారులకు చెప్తే వాళ్ళు వెళ్ళి అది కూడా ఇప్పుడు అక్కడ కొనడం కానీ అమ్మడం కానీ చేయొద్దని చెప్పడం జరిగింది. మరి వాళ్ళే తీసుకుంటారు. ఖబర్దార్ దయాకరావు, నీకు కొంచెం విలువ, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం. మేము మహిళలు అయినా కానీ నీకులాగా మోసగిచ్చి ప్రజల్ని దోచుకొని దోపిడీ చేసి కబ్జాగిరి చేసి నువ్వు నీ నాయకులు బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు లాగా మేము రాజకీయం చేయటానికి రాలేదు. మొన్న ఒకతను మాట్లాడిస్తాడు, దయాకరావు ఇదంతా వెనకమాలుండి వాళ్ళ క్యాడర్ లీడర్లతో చేపిస్తున్నారు. వాళ్ళే కబ్జాలు చేస్తారు, వాళ్ళే డబ్బులు తింటారు. ఎమ్మెల్యే గారి తరఫున నా పైన బురద చల్లటానికి ట్రై చేస్తారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లకు కూడా మళ్ళీ చెప్తున్నా, జోలి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. తప్పకుండా మీద ఏదున్నా కానీ మేము ఇన్వెస్టిగేషన్ చేసే చేరిక కూడా జరిగింది. మరి మాలా కూడా మీరు నిరూపించుకోండి. మేము ఏదన్నా ఆరోపణలు వచ్చినాయి అంటే మేము నోరిప్పక ముందు మేము అదంతా ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాం. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం, ప్రజల ముందు మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నామంటే నువ్వు తప్పకుండా ఇప్పుడు మొన్న ఇందాకలో ఒక లీడర్ మాట్లాడతాడు ప్రెస్ మీట్లో, ఏమని గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందని. గేమ్ ఇప్పుడు స్టార్ట్